ఐపీఎల్ 18వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు పూర్తవగా ముంబై ఇండియన్స్ తప్పిస్తే మిగిలిన అన్ని జట్లు గెలుపు రుచిని చూశాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. రెండింటికి 2 మ్యాచ్లలో గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లు 2.266 రన్ రేట్తో అగ్రస్థానంలో ఉంది. సన్ రైజర్స్ పై గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్కు దూసుకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ నగ్గిన 1.32 రన్ రేట్ మాత్రమే ఉండడంతో రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్, పంజాబ్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. టాప్ 5 జట్లలో ఐపీఎల్ నెగ్గిన జట్టు గుజరాత్ మాత్రమే ఉంది. 3 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన కోల్కతా జట్టు 2 మ్యాచ్లలో 1 నెగ్గి 1 ఓడింది. -0.308 రన్ రేట్తో 6వ స్థానంలో నిలిచింది. 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్లలో 1 నెగ్గి 2 మ్యాచ్లలో ఓడిపోయింది. -0.771 రన్ రేట్తో 7వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన ఆ జట్టు కంటే మెరుగైన స్థానంలోనే సిఎస్కే నిలిచింది. ఈ ఓటమి తర్వాత సిఎస్కే పాయింట్ల పట్టికల్లో కిందకి పడిపోవాల్సింది పోయి తన స్థానాన్ని 7వ స్థానానికి మెరుగుపరుచుకుంది. ఇప్పుడు వాళ్ళ ఖాతాలో 1 విజయం 2 ఓటములతో 2 పాయింట్లు ఉన్నాయి. సిఎస్కే పైకి వెళ్ళడానికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ నెట్ రన్ రేట్. సిఎస్కే రాజస్థాన్తో మ్యాచ్ ప్రారంభానికి ముందు -1.013తో ఉంది. కానీ మ్యాచ్ ఓడిపోయాక -0.771తో నిలిచింది. ఇదే సమయంలో సన్ రైజర్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడింది. కానీ వరుసగా తన 2వ విజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి తర్వాత సన్ రైజర్స్ ఖాతాలో నెట్ రన్ రేట్ -0.871గా ఉంది. అంటే సిఎస్కే కన్నా ఎక్కువ నెగిటివ్ రన్ రేట్ ఉండడంతో వెనకబడింది. అదే సమయంలో సిఎస్కే ఓడినా సరే పైకి వెళ్ళింది. ఒక ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్ రైజర్స్ 3 మ్యాచ్లలో 1 నెగ్గగా 2 మ్యాచ్లలో ఓడింది. -0.871 రన్ రేట్తో 8వ స్థానంలో ఉంది. తొలి ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్ల్లో ఆడి 1 దాంట్లో నెగ్గి 2 ఓడిపోయింది. -1.112 రన్ రేట్తో 9వ స్థానానికి పడిపోయింది. 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి -1.163 రన్ రేట్తో అట్టడుగున నిలిచింది.